బెంగాల్లో బీజేపీ గెలిచాక ఇప్పుడు సహజంగా ఫోకస్ కేరళపై ఉంటుంది. ఎందుకంటే ముందు నుంచి కూడా ఈ రెండు రాష్ట్రాలు లెఫ్ట్ స్థావరాలుగా ఉండేవి. బీజేపీకి అసలు కొరకరాని కొయ్యలుగా ఉండేవి. కానీ బీజేపీ బెంగాల్ను కైవశం చేసుకుంది. 2011లో 4% ఓటింగ్, 2016లో 16% ఓటింగ్, 2021లో 38% ఓటింగ్, 2026లో 45% ఓటింగ్ తెచ్చుకొని 15 ఏళ్లలో బీజేపీ తన బెంగాల్లో తన ఓటింగ్ను 10 రెట్లు పెంచుకొని 11 టైమ్స్ పెంచుకొని అధికారంలోకి రాగలిగింది. సో కేరళలో మరి ఏమవుతుంది అనేది మనకు ఫ్యూచరే చెప్పాలి. కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్ని చూస్తే బీజేపీ పర్ఫార్మెన్స్ ఏంటి అని, ఒకవైపు నుంచి బీజేపీకి 3 సీట్లు వచ్చాయి. ఆ 3 వచ్చినా కూడా గతంతో పోలిస్తే ఓటింగ్ తగ్గింది. అందువల్ల బీజేపీ అవ్వలేదు అనేది ఒక వాదన. ముఖ్యంగా బీజేపీని వ్యతిరేకించే పార్టీలు, ముఖ్యంగా లెఫ్ట్ పార్టీస్ చేస్తున్న వాదన. ఎందుకంటే థామస్ ఐజాక్ మాజీ ఆర్థిక మంత్రి కూడా ఈ వ్యాఖ్య చేశారు. కేరళంలో 3 సీట్లు బీజేపీ గెలవచ్చు, కానీ బీజేపీ ఓటింగ్ గతంతో పోలిస్తే తగ్గింది. ఆయన గణాంకాలు ఉదరించాడు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 19.2% వచ్చింది. తర్వాత జరిగిన లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో ఇటీవల జరిగినాయి, అంటే ఎల్డీఎఫ్ భారీగా దెబ్బతిన్న ఎలక్షన్ అది. ఎల్డీఎఫ్ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమై యూడీఎఫ్ గెలిచిన ఎన్నికలు. ఆ లోకల్ బాడీస్ ఎన్నికల్లో బీజేపీ ఓటింగ్ 16%, అంటే 2024 లోక్సభ ఎలక్షన్తో పోలిస్తే తగ్గినాయి. ఇక 2026 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు 14.2% ఓటింగ్ మాత్రమే వచ్చింది. అందువల్ల బీజేపీ ఓటింగ్ కన్సిస్టెంట్గా బెంగాల్లో లాగా ఇక్కడ ఏమీ పెరగలేదు, తగ్గుతూ వస్తోంది. అందువల్ల బెంగాల్లో బీజేపీ గెలుస్తుందనేది భ్రమయే. సో ఇలాగే బీజేపీ ఓట్లు కాస్త ఎక్కువ తక్కువ ఊగిసలాటుంటుంది తప్ప కేరళలో బీజేపీకి ఎంట్రీ లేదు అనేది వామపక్షాలు, లౌకిక పార్టీల ధీమా. సో కానీ మనం ఈ గణాంకాలను లోతుగా పరిశీలిస్తే అసలు వాస్తవం అర్థమవుతుంది కేరళంలో బీజేపీ ఏమవుతుంది అని. ఎందుకంటే ఈ స్టాటిస్టిక్స్ ఎలా ఉంటాయంటే నువ్వు ఎటువైపు నుంచి చూస్తే అటువైపు కనబడతాయి. అందువల్ల స్టాటిస్టిక్స్ను హౌ డు యూ ఇంటర్ప్రిట్ అనేది ముఖ్యం. ఇట్ ఈస్ హాఫ్ గ్లాస్ హాఫ్ ఎంప్టీ సిండ్రోమ్ అంటారు. ఒక గ్లాస్లో సగం నీళ్ళుంటే ఒకరేమో సగం నీళ్ళున్నాయంటారు, ఒకరేమో సగం ఖాళీ ఉందంటారు. ఏది నిజమంటే రెండు నిజమే, సందర్భాన్ని బట్టి మనమే ఆలోచించుకోవాలి. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన గణాంకాలు చూస్తే 2024లో లోక్సభ ఎలక్షన్లో 19% అబోవ్, ఆ తర్వాత లోకల్ బాడీస్లో 16% పడిపోయి 3% పడిపోయి, ఇప్పుడు మళ్ళీ 2% పడిపోయింది. 14% అబోవ్ మాత్రమే వచ్చింది కదా. మన బీజేపీ ఎక్కడ పెరుగుతున్నట్లు 3 సీట్లు తెచ్చుకోవచ్చు అంతే కదా అని ఎవరైనా అనొచ్చు. ఎందుకంటే కేరళ చరిత్రలో బీజేపీకి ఇప్పటివరకు ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిచాడు. కానీ ఈ గణాంకాలను మనం లోతుగా పరిశీలిస్తే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 9 సీట్స్లో బీజేపీ సెకండ్ వచ్చింది. అందులో ఇప్పుడు 3 గెలుచుకుంది. అంటే ఇట్ హాస్ కన్వర్ట్ చేసుకోగలిగింది. అంటే తనకు 9 సీట్స్లో సెకండ్ ప్లేస్లో ఉన్న వాటిని ఇంప్రూవ్ చేసుకుని అందులో 3 గెలుచుకుంది. సో దట్ ఈస్ ద సిగ్నిఫికెంట్ ఫైండింగ్ బీజేపీ ట్రాజెక్టరీ ఎలా ఉంది అంటానికి. అలాగే ఇంకో 6 సీట్స్లో ఈసారి అదనంగా సెకండ్ ప్లేస్లోకి వచ్చింది లాస్ట్ టైంతో పోలిస్తే. ఇది కాక ఒక మీకు అట్లీస్ట్ 30 to 40% సీట్లు ఓట్లు వచ్చినటువంటి సీట్లు కూడా ఉన్నాయి. ఇలా 30,000 to 40,000 సీట్లు వచ్చి థర్డ్ ప్లేస్లో ఉన్నవి ఒక 15 సీట్స్ ఉంటాయి. అంటే సిగ్నిఫికెంట్ ఓట్ షేర్ వచ్చి థర్డ్ పొజిషన్లో ఉన్నవి. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే కేరళంలో సగం సీట్లలో లెస్ దెన్ 15,000 మెజార్టీ, 15,000 మెజారిటీతో రిజల్ట్ డిసైడ్ అయింది సగం సీట్లు. అందువల్ల బీజేపీకి 30,000 to 40,000 వచ్చినాయంటే విన్నర్కి వచ్చిన మార్జిన్ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి.
దీన్ని మీకు ఎలక్టోరల్ సైన్స్లో ఏమంటామంటే దిస్ ఈజ్ బ్రేకింగ్ ద బైపోలారిటీ. అంటే కేరళలో బైపోలార్ పాలిటిక్స్ను బీజేపీ బ్రేక్ చేయగలిగింది అని. అంటే ఎల్డీఎఫ్ యూడీఎఫ్ల మధ్యనే ఉన్న ఈ బైపోలారిటీని కాస్త ఫస్ట్ టైం బ్రీచ్ చేసింది బీజేపీ. మీకు బెంగాల్లో కూడా మొదట్లో చూడండి 2011లో లెఫ్ట్ ఫ్రంట్ ఓడిపోయి తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ప్రధానమైనటువంటి పోలరైజేషన్ తృణమూల్ కాంగ్రెస్ లెఫ్ట్ మధ్యనే ఉండే, బీజేపీకి 4% వచ్చాయి. కానీ ఆ తర్వాత మీకు 2016 ఎలక్షన్స్కి వచ్చే వరకు మీకు ఆ బైపోలారిటీని బీజేపీ బ్రేక్ చేయగలిగింది. 2021 ఎలక్షన్స్కి వచ్చే వరకు మళ్ళీ బైపోలారిటీ వచ్చింది, కానీ లెఫ్ట్ ప్లేస్లో బీజేపీ వచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ అలాగే ఉంది. ఇప్పుడు ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ లెఫ్ట్ అయింది 2021 ఎలక్షన్స్లో. అదే బైపోలారిటీ ఇప్పుడు కూడా కంటిన్యూ అయింది. స్థానాలు మారాయి. బీజేపీ నెంబర్ 1లో ఉంది, టీఎంసీ నెంబర్ 2లో ఉంది. అంటే మీకు బెంగాల్లో 2016 పొలిటికల్ సిచ్యువేషన్ కాస్త ఇప్పుడు కేరళంలో ఉంది. ఇది సెక్యులర్ అపోజిషన్ లెఫ్ట్ పార్టీస్ గుర్తించలేకపోతే వాళ్ళకే అది సెల్ఫ్ డిస్ట్రక్టివ్ అవుతుంది. అంటే వాళ్ళు లోపల గుర్తించి బయటికి చెప్పకపోతే వేరు విషయం. కానీ ఇక మీకు రిజల్ట్స్లో కూడా చూడండి డిఫరెన్స్. 2024లో ఫస్ట్ టైం బీజేపీ ఒక ఎంపీ సీటు కూడా గెలుచుకోగలిగింది. కేరళంలో ఎన్నడూ చరిత్రలో లేదు ఇది. కేరళ చరిత్రలో ఒక్క సీటే ఎమ్మెల్యే వచ్చింది, అది కూడా ఈసారి ఒక ఎంపీ గెలుచుకున్నది. 2025లో ఫస్ట్ టైం కేరళ రాజధాని తిరువనంతపురంలో సిపిఎంను ఓడించి, సిపిఎం మేయర్ ఉండే, సిపిఎం మేయర్ను ఓడించి ఇప్పుడు బీజేపీ మేయర్ వచ్చాడు. అంటే దాని సింబాలిక్ వాల్యూ ఎంతో మీరు గమనించండి. బీజేపీ తెలంగాణలో కూడా పెరిగిన ప్రాసెస్లో మీరు గమనించండి. హైదరాబాద్ చాలా కాలం బీజేపీ ఎంపీలు గెలుచుకుంది, ఎమ్మెల్యేలు గెలుచుకుంది. ఆ తర్వాతే మీకు రూరల్ ఏరియాస్కి ఎక్స్పాండ్ అయ్యి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్లో ఎంపీలు గెలుచుకున్నది, ఎమ్మెల్యేలు గెలుచుకుంది. సో సింబాలిజం రీత్యా చూస్తే ఇప్పుడు తిరువనంతపురం మేయర్ పదవిని బీజేపీ గెలుచుకోగలిగింది. అంటే బీజేపీకి కేరళం దూరము అనుకునే ఒక సైకలాజికల్ రెసిస్టెన్స్ కాస్త పోయింది. సో ఆ 24లో ఒక ఎంపీ, 25లో రాష్ట్ర రాజధానిలోనే మేయర్, 26కి వచ్చే వరకు 3 ఎమ్మెల్యేలు వచ్చారు. సో ఈ జర్నీని మనం జాగ్రత్తగా గమనిస్తే ఒకటి, కేరళంలో బీజేపీ ఐడియాలజికల్ స్ప్రెడ్ గణనీయంగా పెరుగుతోంది. ఆర్ఎస్ఎస్ బీజేపీ హిందూ నేషనలిజం అనేది భారీగా కేరళంలో ఎక్స్పాండ్ అవుతుంది. అంటే బీజేపీకి ఎప్పుడు కూడా మీరు గమనించండి, అస్సాం, నార్త్ ఈస్ట్ చూడండి, మొదలు ఐడియాలజీ ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు బెంగాల్లో కూడా జంగల్ మహల్ ప్రాంతంలో బీజేపీ చాలా పవర్ఫుల్. ఇప్పుడు దాదాపు స్వీప్ చేస్తుంటుంది. లాస్ట్ ఎలక్షన్లో కూడా చేసింది. ఈసారి అయితే వర్చువల్లీ స్వీప్. ఆ జంగల్ మహల్ ఏరియాలో ఫస్ట్ ఆర్ఎస్ఎస్ ఎక్స్పాండ్ అయింది. ట్రైబల్ ఏరియాస్లో ఆర్ఎస్ఎస్ ఎక్స్పాన్షన్ అయిన తర్వాత ఇవాళ బీజేపీ ఎక్స్పాండ్ అయింది. సో నార్త్ ఈస్ట్, అస్సాం, బెంగాల్ అనుభవం అదే. సరిగ్గా ఇప్పుడు కేరళంలో కూడా ఆర్ఎస్ఎస్ భారీ ఎత్తున ఎక్స్పాండ్ అవుతుంది అన్నది. అయితే హిందూ నేషనలిజం లేదా సంఘ్ ఐడియాలజీ ఎక్స్పాండ్ అయింది. కొన్ని చోట్లనేమో రిజల్ట్ వెంటనే వస్తుంది, కొన్ని చోట్లనేమో అది ఎలక్టోరల్ రిజల్ట్గా ఇమీడియట్గా కన్వర్ట్ కాదు. ఇప్పుడు కేరళంలో జరుగుతున్నది అది. అందువల్ల కేరళంలో ఏదో బీజేపీ ఇక రాదు, లేదు, పోదు అనుకుంటే అది పొరపాటు. బీజేపీ ఐడియాలజికల్గా స్ప్రెడ్ అయింది, ఆర్గనైజేషనల్గా విస్తరిస్తోంది, ఎలక్టోరల్గా విక్టరీ సాధించడం మొదలుపెట్టింది. అఫ్కోర్స్ పార్టీ ముఖ్యంగా సింబాలిక్గా సైకలాజికల్ రెసిస్టెన్స్ను బ్రేక్ చేసింది. కేరళం రాజకీయాలంటే ఎల్డీఎఫ్ యూడీఎఫ్ అన్న బైపోలారిటీని కూడా బ్రేక్ చేసింది. సో ఇది మనకు అర్థం కావాల్సిన కేరళం బీజేపీ స్టోరీ. సో బీజేపీ పెరిగింది, తగ్గింది అని పార్టిజాన్గా ఆర్గ్యూ చేస్తే సరిపోదు. ఆ గణాంకాలను జాగ్రత్తగా చూసి ఆ బీజేపీ ఎలక్టోరల్ ట్రాజెక్టరీని ఓవరాల్ పొలిటికల్ కాంటెక్స్ట్లో మనం చూస్తేనే అసలు విషయం కాస్త అర్థమవుతుంది.
బీజేపీ ఎమర్జెన్స్ను కేవలం ఎలక్టోరల్ నెంబర్స్తో మాత్రమే ఎనలైజ్ చేయడం చాలా తప్పు. ఈవెన్ లెఫ్ట్ కూడా కేరళలో చేస్తున్న మిస్టేక్ ఇదే. అంటే బీజేపీ 11% లోపే ఉన్నాయి కదా, 3 సీట్లు వస్తే రావచ్చు, పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే లోకల్ బాడీస్ ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఓటింగ్ తగ్గింది కదా అనే లెఫ్ట్ ఎక్స్ప్లెనేషన్ లెఫ్ట్ క్రెడెన్షియల్స్ను క్వశ్చన్ చేస్తుంది. ఎందుకంటే మీకు ఆంటోనియో గ్రామ్సే మార్క్సిస్ట్ థింకర్ ఒక మాట అంటాడు, టెరైన్ ఆఫ్ కల్చర్ అంటే ఒక డామినెంట్ పొలిటికల్ పవర్ని అర్థం చేసుకోవటానికి ఎలక్షన్స్ ఒకటి ఇండికేటర్ కాదు. ఇన్ ద టెరైన్ ఆఫ్ కల్చర్, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్, మీడియా, యూనివర్సిటీస్, వీటన్నింటిలో కూడా ఆ డామినెంట్ పవర్ ఐడియాలజికల్ పెనట్రేషన్ ఏంటో చూడాలి అని చెప్తారు. సో అందువల్ల బీజేపీ రైజ్ ఇన్ కేరళను కేవలం ఎలక్షన్ నెంబర్స్తో, పర్సంటేజెస్తో, నెంబర్ ఆఫ్ సీట్స్తోనే పోలిస్తే వామపక్షాలు పెద్ద తప్పు చేసేవారు అవుతారు. ఎందుకంటే బీజేపీ రైజ్ అనేది అదొకటే కులబద్ధ కాదు. ఎలక్టోరల్గా చూసుకున్నప్పుడు నిజమే బీజేపీ ఓటింగ్లో హెచ్చుతగ్గులున్నాయి, వొలటాలిటీ ఉంది, సీట్స్ పెద్దగా రావడం లేదు, లిమిటెడ్ రిజల్ట్సే ఉన్నాయి. దీనికి కారణాలు అనేక ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం, ఇటీవల కాలంలో కేరళలో హిందుత్వ ఐడియాలజికల్ ఎక్స్పాన్షన్ గణనీయంగా జరిగింది. సో మీకు అయితే కేరళకున్న ప్రత్యేకత డెమోగ్రఫీ. ఇక్కడ హిందూస్ లెస్ దెన్ 55%, నియర్లీ 47% క్రిస్టియన్ అండ్ ముస్లిం మైనారిటీస్. అంటే బీజేపీ మిగతా రాష్ట్రాలు ఇప్పుడు అస్సాంలో 34.22% ముస్లిమ్స్, అక్కడ 66% హిందూస్. అక్కడ హిందూ కన్సాలిడేషన్ను బీజేపీ చేయగలిగింది. హిందూ కన్సాలిడేషన్తో సులభంగా అధికారులకు రాగలిగింది. అదే మీకు బెంగాల్లో 15 ఏళ్ళు పట్టింది. ఎందుకంటే బెంగాల్లో 25-30% మించి ముస్లిమ్స్ ఉండరు, 70% హిందూస్. సో ఆ హిందూస్లోకి పెనట్రేట్ అయ్యి కన్సాలిడేషన్ చేయడానికి టైం పట్టింది. సో మీకు కేరళలో కూడా అదే సిచ్యువేషన్. ఈవెన్ బెంగాల్లోనన్నా 70% హిందూస్ ఉన్నారు, మీకు అస్సాంలో 66% ఉన్నారు, కేరళలో లెస్ దెన్ 55% ఉన్నారు. సో అక్కడ మీకు 70% హిందూ కన్సాలిడేషన్ తెచ్చుకున్నా 40% మించి రాదు ఓటింగ్. అందువల్ల ఆ డెమోగ్రఫిక్ ఛాలెంజ్ వల్ల బీజేపీకి సీట్లు అంత తొందరగా రావడం లేదు. ఇట్ ఈస్ నాట్ దట్ బీజేపీ ఐడియాలజికల్గా ఎక్స్పాండ్ కాలేదని కాదు. సో దానితో పాటు అందువల్ల అక్కడ ఖచ్చితంగా బీజేపీ నీడ్స్ అలైస్. ఇప్పుడు మీకు అస్సాంలో కూడా బెంగాలీ స్పీకింగ్ ముస్లిమ్స్ను టార్గెట్ చేస్తూ అస్సామీ స్పీకింగ్ ముస్లిమ్స్ను బీజేపీ హోల్లోకి తన వైపు తిప్పుకోగలిగింది, కొంత అది సాధ్యమైంది. ఇక్కడ కూడా కేరళలో ప్రయత్నం చేసింది, క్రిస్టియన్ అవుట్ రీచ్తో క్రిస్టియన్ ఓటర్స్ను అట్రాక్ట్ చేయాలని ప్రయత్నం చేసింది. ఎందుకంటే క్రిస్టియన్ చర్చ్ కూడా బీజేపీతో ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్, అంటే వాళ్ళ అవసరాల కొరకు హిందుత్వ పొలిటికల్ ఫోర్సెస్తో క్రిస్టియన్ రిలీజియస్ ఫోర్సెస్ యునైట్ అయ్యాయి. ఆ అవుట్ రీచ్ జరిగింది, వాళ్ళకు బీజేపీ అగ్రనాయకత్వంతో సమావేశమయ్యారు. కానీ అది అల్టిమేట్గా ఇటీవల పరిణామాల వల్ల ఆ క్రిస్టియన్ అవుట్ రీచ్కు గండిపడింది. వాస్తవంగా 2024లో సురేష్ గోపి త్రిశూర్ నుంచి గెలవడంలో క్రిస్టియన్ అవుట్ రీచ్ బాగా ఉపయోగపడింది. కానీ ఈసారి ఏం జరిగింది అంటే కొన్ని పరిణామాలు జరిగాయి. ఒకటి, మణిపూర్లో క్రిస్టియన్స్ కుకీస్ పైన జరిగిన హింసాకాండ. మణిపూర్ ఏంటంటే మెయితీస్ ఏమో హిందూసు, కుకీస్ ఏమో క్రిస్టియన్స్. సో ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ ఎథనిక్ కాన్ఫ్లిక్ట్, అక్కడ రిలీజియస్ ఓవర్టోన్స్ కూడా ఉన్నాయి. అందుకే మణిపూర్లోని బీజేపీ ప్రభుత్వం క్లియర్గా మెయితీస్ వైపు ఉంది, కుకీస్ను కంప్లీట్గా డిజోన్ చేసుకుంది. సో అది ఇక్కడ ఎఫెక్ట్ అయింది. మణిపూర్ ఇమేజెస్ అనేది క్రిస్టియన్ హోమ్స్లోకి వెళ్ళిపోయింది. అక్కడ యాంటీ క్రిస్టియన్ రాయట్స్, చర్చిలు తగలబెట్టడం ఇవన్నీ కూడా. రెండు, ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్లో కేరళకు చెందిన క్రిస్టియన్ నన్స్ పైన అటాక్స్ జరిగినాయి. ఛత్తీస్గఢ్లో బీజేపీ అధికారంలో ఉంది. మూడోది, దేశ పార్లమెంట్లో ఈ ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద ప్రభుత్వం కఠినంగా వివరించడం మొదలుపెట్టింది. దాంతో క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్లో ఒక భయం పట్టుకుంది. అంటే బీజేపీ మా క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్
ఇండిపెండెంట్ అటానమీ లేకుండా చేస్తుంది, ఫండ్ ఫ్లోను దెబ్బతీస్తుంది అని. అందువల్ల బీజేపీ చేసిన పొలిటికల్ అవుట్ రీచ్ ఈ ఐడియాలజికల్ అఫెన్సివ్ అని క్రిస్టియన్స్ పైన వల్ల నీరు కలిపింది. సో ఇది ప్రతి ఎలక్షన్లో అలా ఉంటుందని చెప్పలేము, కానీ ఈ ఎలక్షన్లో క్రిస్టియన్ అవుట్ రీచ్ బీజేపీది ఫెయిల్ అయింది. లేకపోతే ఈ కన్వర్షన్ ఇప్పుడు సీట్లు ఇంకెక్కువ వచ్చేది, ఓట్లు ఎక్కువ వచ్చేది. రెండవది బీజేపీ ఇతర రాష్ట్రాలు యూపీ లాగా, బీహార్ లాగా, బెంగాల్ లాగా మీకు ఇంక్లూజివ్ హిందుత్వ పాలిటిక్స్ను ఎక్స్పాండ్ చేయలేకపోయింది. ఇంక్లూజివ్ హిందుత్వ పాలిటిక్స్ అంటే ఇప్పుడు మీరు చూడండి, బెంగాల్ చూడండి, ఆల్ ట్రైబల్ సీట్స్ బీజేపీ గెలిచింది, షెడ్యూల్ కాస్ట్ రిజర్వ్ సీట్స్ గణనీయంగా గెలిచింది, రాజవంశీస్, సంతాల్స్ ఇలాంటి దళిత్ అండ్ ట్రైబల్ సెగ్మెంట్లో బాగా ఎక్స్పాండ్ అయింది. సో ఈ షిఫ్ట్ కాస్త కేరళలో చేయలేకపోయింది. కేరళలో ఇప్పటికీ కూడా బీజేపీ వెనకాల ప్రధానంగా అప్పర్ కాస్ట్ నాయర్ కమ్యూనిటీ ప్రధానం. సో బీజేపీ ఓట్ బేస్ మీరు తీసుకుంటే 2016, 2021 ఎలక్షన్స్ స్టడీ చేయండి, మీకు లోక్నీతి సిఎస్డిఎస్ పోస్ట్ పోల్ స్టడీస్ thehindu.comలో దొరుకుతాయి. ఇంకా 2026 పోస్ట్ పోల్ స్టడీ రాలేదు. 2016, 2021 పోస్ట్ పోల్ స్టడీస్ చూస్తే క్లియర్గా మనకు అర్థమవుతుంది బీజేపీ ఓటర్ స్టిల్ అప్పర్ కాస్ట్ నాయర్స్. సో ఆ ఇంక్లూజివ్ హిందుత్వాన్ని చేయలేకపోయారు, క్రిస్టియన్ అవుట్ రీచ్ని చేయలేకపోయారు, హిందూ కన్సాలిడేషన్ పూర్తి కాలేదు. అందులో హిందూస్ 55% లెస్, దానికి ఉన్న న్యూమరికల్ ఛాలెంజెస్, వీటి వల్ల బీజేపీ ఎలక్టోరల్గా ఎక్స్పాండ్ కాలేదు. దట్ డజంట్ మీన్ బీజేపీ ఐడియాలజికల్గా ఎక్స్పాండ్ కాలేదు అన్నది నిజం కాదు. గ్రామ్సే ఐ థింక్ చెప్పిన విశ్లేషణ ఆధారంగా చూస్తే క్లియర్గా బీజేపీ కల్చరల్ స్పియర్లోకి, కేరళ కల్చరల్ స్పియర్లోకి పెద్ద ఎత్తున పెనెట్రేట్ అయింది. దీని రిజల్ట్ ఇది విత్తనాలు నాటడం లాంటిది. ఈ విత్తనాలు మొలకెత్తి పండ్లు ఇచ్చేదానికి కొంత సమయం పట్టవచ్చు.